విలయం కాదు, ఇదో ప్రళయం. పెద్దన్న తీసుకున్న పెద్ద నిర్ణయాలతో స్టాక్ మార్కెట్లో సునామీ కనిపించింది. చరిత్ర మర్చిపోలేని నష్టాన్ని చూసింది. భారత స్టాక్ మార్కెట్ రక్తమోడింది. భారీ నష్టాలు ఇన్వెస్టర్ల వెన్నులో వణుకు పుట్టించింది. లాభాల సంగతి తరువాత పెట్టుబడులు మొత్తం ఆవిరైపోయాయేమో అన్నంత టెన్షన్ కనిపించింది. స్టాక్ మార్కెట్ ఈ రేంజ్లో ఎందుకు నష్టపోయింది? బ్లాక్ మండేని ఎందుకు గుర్తు చేసింది? ఈ నష్టాలు ఇలానే కంటిన్యూ అవుతాయా? స్టాక్ మార్కెట్లో రికవరీ అయ్యే ఛాన్స్ ఉందా? క్షణాల్లో 1,00,000 కోట్లకు పైగా నష్టం. స్టాక్ మార్కెట్లో భయంకర క్రాష్. వరల్డ్ వైడ్ గా రక్తమోడిన స్టాక్ మార్కెట్లు. అంబానీ అదానీకి తప్పని షాక్లు. మార్కెట్లో ఈ స్థాయి పతనం ఎందుకు? మార్కెట్లు మళ్లీ రికవరీ ఎప్పుడు? బ్లాక్ మండే భయాలు ఎందుకు? సోమవారం భారత స్టాక్ మార్కెట్లు రక్తమోడాయి. ప్రపంచ మార్కెట్లో ప్రతికూల పవనాలతో కుదేలయ్యాయి. ట్రంప్ ప్రతీకార సుంకాలపై చైనా కూడా పన్నులు ప్రకటించింది. దీంతో ప్రపంచ వాణిజ్య యుద్ధం తప్పదనే సంకేతాల మధ్య భయాందోళనలు పెరిగాయి. దీనికి తోడు అమెరికాలో మాంద్యం భయాలు ఎక్కువయ్యాయి. దాంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతింది. కట్ చేస్తే మార్కెట్లో భారీ అమ్మకాలు జరిగాయి. సెన్సెక్స్ 3% పైగా నష్టపోయింది. నిఫ్టీ దాదాపు 10 నెలల కనిష్టానికి చేరింది. నిఫ్టీలో లిస్టైన కంపెనీల విలువ 20 లక్షల కోట్ల వరకు పతనమైంది. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ దాదాపు 4,000 పాయింట్ల వరకు పతనమైంది. కేవలం 10 సెకండ్లలోనే మార్కెట్లో 20 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. ఇంట్రాడేలో 73,404 పాయింట్ల గరిష్టానికి చేరిన సెన్సెక్స్ ఓ దశలో అత్యల్పంగా 71,425 పాయింట్ల కనిష్టానికి చేరుకుంది. నిఫ్టీ కూడా అదే బాటలో కనిపించింది. ప్రారంభంలోనే 1000 పాయింట్లకు పైగా పతనమైంది. చివరకు 743 పాయింట్ల నష్టంతో ముగిసింది. మార్కెట్లో దాదాపు 559 షేర్లు పాజిటివ్గా కనిపించగా 3,372 షేర్లు కుప్పకూలాయి. నిఫ్టీ అత్యధికంగా ట్రెంట్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్&టి నష్టపోయాయి. మార్కెట్లో మెటల్ ఇండెక్స్ 6.7%, రియాల్టీ ఇండెక్స్ 5.6%, మీడియా, పిఎస్యు బ్యాంక్, ఆటో, ఎనర్జీ, ఐటీ 2.5 నుంచి 4% తగ్గడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్సీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 3.4% నుంచి 4% చొప్పున తగ్గాయి. అంబానీ, అదానీకి కూడా క్రాష్ ఎఫెక్ట్ తప్పలేదు. అపర కుబేరుడు అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. అంబానీ వ్యక్తిగత నికర సంపద ఏకంగా $3.6 బిలియన్, అంటే దాదాపు 30,000 కోట్లు తగ్గింది. అదానీ గ్రూప్ షేర్లు కూడా 5% వరకు పతనమయ్యాయి. దీంతో గౌతమ్ అదానీ నికర సంపదలో $3 బిలియన్, అంటే 25,000 కోట్లు ఆవిరయ్యాయి. టాటా స్టీల్, ఎల్&టి, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్సిఎల్ టెక్, భారతి ఎయిర్టెల్, రిలయన్స్, ఎస్బీఐ, సన్ ఫార్మా, టైటాన్, టీసీఎస్, పవర్ గ్రిడ్ భారీ నష్టాలను చూశాయి. ట్రంప్ టారిఫ్ల దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా అనేక మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. ఆసియా, ఐరోపా సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. జపాన్ నిక్కీ 7% మేర నష్టాల్లో కనిపించింది. ట్రంప్ టారిఫ్లతో ద్రవ్యోల్బణం పెరిగి కార్పొరేట్ లాభాలు తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది వినియోగదారుల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు. ఫలితంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించే అవకాశాలు ఉన్నాయి. దీంతో మాంద్యం భయాలు నెలకొన్నాయి. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొనే అవకాశాలను జేసీ మోర్గాన్ 40% నుంచి 60%కి పెంచింది. ఇప్పటికే 180కి పైగా దేశాల నుంచి ట్రంప్ సర్కార్ బేస్ టారిఫ్ అయిన 10% సుంకాలను వసూలు చేస్తోంది. వాణిజ్య లోటు పరిష్కారమయ్యే వరకు సుంకాలపై వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ క్లియర్ కట్ గా చెబుతున్నారు. దీంతో మదుపరులలో ఆందోళన కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్ కనిపించింది.
స్టాక్ మార్కెట్లో రక్తమోడుతున్న ట్రంప్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. సుంకాల కారణంగా ఇప్పటికే భారీ నష్టాలు కనిపిస్తుంటే ఆయన మాత్రం లైట్ తీసుకుంటున్నారు. స్టాక్ మార్కెట్ల పతనాన్ని పట్టించుకోవడం లేదు. పైగా టారిఫ్లు మెడిసిన్ అనే అర్థమొచ్చేలా మాట్లాడుతున్నారు. దీంతో ఈ పతనం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు భారత స్టాక్ మార్కెట్ల పతనానికి అతిపెద్ద కారణం అమెరికాతో పాటు గ్లోబల్ మార్కెట్లలో ట్రంప్ టారిఫ్స్ సృష్టించిన సునామీనే. చాలా మంది నిపుణులు దీన్ని ఆర్థిక వ్యవస్థలపై అణుదాడి అంటున్నారు. నిజానికి ఈ పరిస్థితులు వస్తాయని అమెరికాలో మార్కెట్ అనలిస్టులు ఎప్పుడో హెచ్చరించారు. 1987లో బ్లాక్ మండే రోజును ప్రస్తావించారు. అనుకున్నట్లుగానే ఇండియన్ స్టాక్ మార్కెట్లో మండే రోజు మంటలు కనిపించాయి. 1987 లాంటి పరిస్థితులే రిపీట్ కావడంతో ఇన్వెస్టర్లలో ఓ దశలో భారీగా ఆందోళనలు కనిపించాయి. స్టాక్ మార్కెట్లో కనిపించిన బ్లడ్ బాత్ తో మిగిలిన నష్టాలను రికవరీ చేసుకోవడానికి కనీసం నెల నుంచి 2 నెలల వరకు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై రికవరీ చర్యలు ఆధారపడి ఉంటాయని అంటున్నారు. ట్రంప్ టారిఫ్ వార్తో మార్కెట్లో కనిపిస్తున్న పరిస్థితులతో దేశీయ వినియోగ రంగాలు, ఆర్థిక, విమానయాన, హోటల్స్, ఆటోలు, సిమెంట్, రక్షణ రంగాలు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ లాంటి రంగాలు సంక్షోభం నుంచి సురక్షితంగా ఉండే అవకాశముందని, ప్రస్తుతానికి వాటిపై పెట్టుబడులు సేఫ్ అని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ట్రంప్ ప్రతి నిర్ణయం భారతీయ పెట్టుబడిదారులపై పిడుగులా పడుతోంది. రెండోసారి పగ్గాలు అందుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండియన్ ఇన్వెస్టర్ల 45 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇక ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ ప్రపంచంలోని ప్రతి దేశంపై కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో మరింత భయంకరంగా ఉండబోతోందా? చరిత్ర ఏం చెప్తోంది? మార్కెట్లో ఇలాంటి నష్టాలు ఎన్నిసార్లు కనిపించాయి? మార్కెట్ క్రాష్తో సంపన్నులంతా నష్టాల బారిన పడుతుంటే వారెన్ బఫెట్ సంపద 1,00,000 కోట్లు ఎలా పెరిగింది? మన ఇన్వెస్టర్లపై భారీగా ట్రంప్ ఎఫెక్ట్. ఇప్పటి వరకు 45 లక్షల కోట్ల నష్టం. దాదాపు అన్ని దేశాలపై ట్రంప్ ఎఫెక్ట్. రాబోయే రోజుల్లో మరింత నష్టం తప్పదా? భారతీయ ఇన్వెస్టర్లకు ట్రంప్ నిద్రలేని రాత్రులను మిగిలిస్తున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకొచ్చినప్పటి నుంచి ఇన్వెస్టర్ల సంపద పెద్ద మొత్తంలో ఆవిరైపోయింది. మన దేశంలో సుమారు 45,57,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కరిగిపోయింది. జనవరి 20 నాటికి భారత్లో 4,31,59,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండేది. అది కాస్త ఇప్పుడు 3,86,02,000 కోట్లకు తగ్గింది. ఇన్వెస్టర్ల భయాలను, మార్కెట్ అస్థిరతను సూచించే విక్స్ సూచి భారీగా పెరిగింది. సోమవారం ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద 16 లక్షల కోట్లకు పైగా కరిగిపోయింది. సెన్సెక్స్ ఒక దశలో 5.22% పైగా పతనమైపోయింది. పిఎస్సి రిజిస్టర్డ్ కంపెనీల విలువ $4.5 ట్రిలియన్ పడిపోయింది. ఇకటు రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 19 పైసలు పతనమై $85.63కు చేరింది. భారత్ మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల మీద ట్రంప్ టారిఫ్ యుద్ధం ఎఫెక్ట్ కనిపించింది. ఆసియాతో పాటు ఆస్ట్రేలియా మార్కెట్లు భారీ నష్టాలను చూడగా జపాన్, చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లోనూ ఇదే పరిస్థితి. జపాన్ నిక్కీ 8%, కొరియా కోస్పీ సూచి 5% డౌన్ అయ్యాయి. ఆస్ట్రేలియా స్టాక్ మార్కెట్ 6% పడిపోయింది. హాంకాంగ్ స్టాక్ మార్కెట్లు 9% పతనమైంది. చైనా మార్కెట్ 10% తగ్గిపోయింది. ఇలా ట్రంప్ నిర్ణయం మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది. ఇంత జరుగుతున్నా చీమ కుట్టినట్లు కూడా ట్రంప్ ఫీల్ కాకపోవడం హైలైట్. పైగా టారిఫ్లు రోగాన్ని నయం చేసే మందులు అంటూ బిల్డప్ ఇస్తున్నారు. అయితే మార్కెట్ పతనం ఎలా ఉండబోతుందన్నది తరువాత ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాల మీదే ఆధారపడే అవకాశముంటుంది. భారతీయ స్టాక్ మార్కెట్ గతంలోనూ 5 భారీ పతనాలను చూసింది. హర్షద్ మెహతా స్కామ్ నుంచి ఇప్పుడు సెన్సెక్స్ పతనం వరకు ఇన్వెస్టర్లను చాలా దెబ్బతీసింది. 1992లో మార్కెట్లను హర్షద్ ఎలా తారుమారు చేస్తున్నారనే వివరాలు బయటకు రావడంతో
అప్పట్లో మార్కెట్లు కుప్పకూలాయి. అప్పట్లో ఒక్కరోజే 4,000 కోట్ల సంపద ఆవిరైంది. ఆ తరువాత 2001లో కేతన్ పరీక్ స్కామ్ మరోసారి కుదేలు చేసింది. స్టాక్ బ్రోకర్ చేసిన మోసం బయటకు రావడంతో పాటు .com బబుల్ పేలటంతో సెన్సెక్స్ 176 పాయింట్లు కోల్పోయింది. ఇలా 2004లో రాజకీయాల్లో మార్పులు కూడా మార్కెట్లను పడేశాయి. కేంద్రంలో అధికారం మారడంతో ఒక్క రోజులోనే సెన్సెక్స్ సూచి 11% పైగా నష్టాల్లోకి జారుకుంది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యంతో భారత మార్కెట్లు కుప్పకూలాయి. జనవరి 21, 2008న సెన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా పతనమైంది. ఇక చివరిసారిగా 2020లో కరోనా సమయంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. మార్చి 23, 2020న 4000 పాయింట్ల వరకు పతనాన్ని చూసింది. వాటి నుంచి కోలుకుంటున్న టైంలో ఇప్పుడు ట్రంప్ విసిరిన టారిఫ్ బాంబులతో స్టాక్ మార్కెట్ కుప్పకూలుతోంది. ఏ కంట్రీతో అయినా ఒక ట్రీట్మెంట్ పెట్టుకోవాలనుకుంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంది. ఏం చేయాలన్నా, ఇబ్బంది పెట్టాలన్నా, వాళ్ళని మంచి చేయాలన్నా త్రూ చేయాలి. ఆయన దాన్ని పక్కన పెట్టి డైరెక్ట్గా హిట్ ఇస్తున్నాడు. సో మీరు ఇంత వేస్తున్నారు కాబట్టి ఇన్నాళ్ల నుంచి మేము మీకు డిస్కౌంట్ రేట్లో మొత్తం ట్యాక్స్ లేకుండా చేశాం కాబట్టి ఇప్పుడు మేము ఇబ్బంది పడుతున్నాం. బ్రిక్స్ వల్ల ఒక రకంగా మేము ఇబ్బంది పడుతున్నాం అన్న ఫీలింగ్ ఉంది ఆయనకి. ఎందుకంటే బ్రిక్స్ పెరిగితే యుఎస్ డీడాలరైజ్ అవుతుంది, దాని ప్రభ తగ్గుతున్న భయం ఉంది కాబట్టి. సో అందుకని ఆయన ఈ స్టెప్పులు బ్రిక్స్ ఉన్న కంట్రీస్ అన్నిటి మీద ట్యాక్స్ ఎక్కువ పెంచుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు. మస్క్, జెఫ్ బెజోస్, జుకర్బర్గ్, బెర్నార్డ్ ఆర్నాల్డ్ తో పాటు అంబానీ, అదానీ లాంటి ప్రపంచ కుబేరుల సంపదంతా ఆవిరవుతుంటే వారెన్ బఫెట్ సంపద మాత్రం భారీగా పెరుగుతోంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇంతటి పతనంలోనూ వారెన్ బఫెట్ సంపద మాత్రం ఏకంగా 1,10,000 కోట్లు పెరిగింది. ఫ్యూచర్ పరిస్థితులను ముందే గుర్తించి పెట్టుబడులు పెట్టిన వారెన్ ఇలాంటి పతనంలోనూ లాభాల బాటలో ఉన్నాడు. యుఎస్ మార్కెట్ పరిణామాలను ముందుగానే ఊహించి అక్కడి దిగ్గజ కంపెనీల్లోని తన వాటాలు విక్రయించాడు. ఆ తరువాత వాటిని మిత్సుయ్, మిత్సుబిషి, సుమిటోమో, ఇటోచు, మారుబెని లాంటి జపాన్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశాడు. అవి లాభాల బాట పట్టడంతో వారెన్ బఫెట్ సంపద ఒక్కసారిగా పెరిగింది. ట్రంప్ టారిఫ్ యుద్ధంతో ప్రపంచ దేశాల మీదే కాదు, సొంత దేశంలోనూ ప్రభావం కనిపిస్తోంది. అక్కడి మార్కెట్లు రక్త కన్నీరు కారుస్తున్నాయి. ట్రంప్ రెండోసారి పగ్గాలు అందుకున్న క్షణం నుంచి స్టాక్ మార్కెట్ పేకమేడలా పడిపోతోంది. రోజుకు మించి రోజు అన్నట్లు పతనంలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ గందరగోళంగా కనిపిస్తోంది. దీంతో జనాల్లో తిరుగుబాటు కనిపిస్తోంది. అసలు ట్రంప్ చర్యలు అమెరికా మార్కెట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి? అమెరికా మార్కెట్లోనూ బ్లడ్ బాత్. ట్రంప్ నిర్ణయాలతో అమెరికన్ల అసంతృప్తి. ట్రంప్నకు వ్యతిరేకంగా ఆందోళనలు. అమెరికా మార్కెట్లపై ట్రంప్ ఎఫెక్ట్ ఎంత? అమెరికాలో మాంద్యం వస్తే పరిస్థితేంటి? ట్రంప్ వచ్చే మార్కెట్ పోయే 3 నెలలుగా అమెరికాలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జనవరి 20న అధ్యక్ష పగ్గాలు అందుకున్న తరువాత మెక్సికో, కెనడా, చైనాపై సుంకాలు విధిస్తూ నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ ఆ తరువాత నుంచి తగ్గేదలే అంటున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ దాదాపు 180 దేశాలపై టారిఫ్లు ప్రకటించారు. పెంగ్విన్లు మాత్రమే ఉండే భూభాగం మీద కూడా ఆంక్షలు విధించాడు అంటే ట్రంప్ రచ్చ అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఎలా ఉన్నా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలనే కాదు, అమెరికా జనాలను కూడా టెన్షన్ పెడుతున్నాయి. టారిఫ్ వార్ నుంచి ఉద్యోగాల ఊచకోత వరకు ట్రంప్ నిర్ణయాలతో అమెరికన్లు విసిగిపోతున్నారు. బతుకు భారమై, వర్తమానం ప్రశ్నార్థకమై, భవిష్యత్ అంధకారమై రోడ్డెక్కుతున్నారు. ట్రంప్నకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్నారు. సునామీ ట్రంప్ ఒకటే, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. ఎందుకంటే ఆయన ఎవరు ఇంత చేస్తాడు అనుకోలే. ఇంత చేస్తే వాళ్లే సెలెక్ట్ చేసుకునేవాళ్ళు కాదు, వాళ్ళకే అర్థం కావట్లేదు. ఎందుకంటే వరల్డ్ మొత్తం కూడా అంటే సెల్ ఆఫ్, ఎందుకంటే రిసిషన్ వస్తుంది యుఎస్లో అనే భావన కలిగింది. సో ఎందుకంటే అన్ని రేట్లు
ప్రతిదీ ఎండ్ యూజర్ రేట్లు ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడతారు. రిసెషన్ వస్తున్న భయంతో అందరూ వరల్డ్ మార్కెట్స్ అందరూ సెల్ ఆఫ్ ఉన్నాయి, అంటే 6-7% పడుతున్నాయి. వైట్ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి ట్రంప్ జారీ చేస్తున్న ఉత్తర్వులు, తీసుకుంటున్న నిర్ణయాలు, విధిస్తున్న సుంకాల దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు అల్లాడిపోతున్నాయి. ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు చేపట్టాక అమెరికా స్టాక్ మార్కెట్లలోని కంపెనీల మార్కెట్ విలువ దాదాపు 688 లక్షల కోట్ల మేర ఆవిరైంది. లేటెస్ట్ గా ట్రంప్ సుంకాల ప్రకటన ఏప్రిల్ 3-4 తేదీల్లోనే 5 లక్షల కోట్ల డాలర్లు తుడిచిపెట్టుకుపోయింది. 4వ తేదీ ఒక్కరోజే 329 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. కరోనా సంక్షోభం తరువాత ఒకే రోజు అమెరికా మార్కెట్లకు ఇదే అతిపెద్ద నష్టం. దీంతో అమెరికా అల్లాడిపోతోంది. కుబేరులు కూడా కుదేలైపోతున్నారు. మస్క్ పరిస్థితి అయితే మరీ దారుణం. అతని టెస్లా కంపెనీ షేర్లు జీవితకాలపు కనిష్టానికి చేరుకున్నాయి. ఇక జుకర్బర్గ్, బెర్నాల్డ్ లాంటి వాళ్ల పరిస్థితి కూడా ఆల్మోస్ట్ సేమ్. ట్రంప్ సుంకాలు అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధానికి దారితీసే అవకాశముందన్న ఆందోళనలతో అమెరికా స్టాక్ మార్కెట్లు పతనం అవుతూనే ఉన్నాయి. డోజోన్స్ ఒక దశలో 1278 పాయింట్లు అంటే 3.03% క్షీణించగా S&P 500 సూచి 3.81%, నాస్డాక్ 4.88% నష్టపోయాయి. అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ షేరు ఒక దశలో 8.75% క్షీణించగా ఎన్విడియా 6.75%, గూగుల్ 3.15%, టెస్లా 4.72% తగ్గాయి. ఇక యూరోపియన్ మార్కెట్లు కూడా 3.6% వరకు నష్టపోయాయి. వీటితో పాటు మెటా, టెస్లా, అమెజాన్ వంటి ప్రధాన షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థలోనూ అనిశ్చితి కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు ఆర్థికవేత్తలను టెన్షన్ పెడుతోంది. ట్రంప్ టారిఫ్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లు నష్టపోవడంతో పాటు ద్రవ్యోల్బణం పెరుగుతుందని, ఆర్థిక వృద్ధి తగ్గుతుందని వాళ్లు హెచ్చరిస్తున్నారు. ఇవి అమెరికా జనాలకు కోపం తెప్పిస్తున్నాయి. ట్రంప్ చర్యలతో ద్రవ్యోల్బణం భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే ఆర్థిక మాంద్యం ఏర్పడే ప్రమాదముందనే భయాలు అమెరికన్లలో కనిపిస్తున్నాయి. దీంతో ట్రంప్నకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. హ్యాండ్స్ ఆఫ్ అంటూ నిరసనలకు దిగుతున్నారు. అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో దాదాపు 1200 ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టారు. ట్రంప్తో పాటు మస్క్ను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆందోళనకు మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కూడా మద్దతు తెలిపారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్కెట్లు అల్లాడిపోతున్నాయి. బుల్ బేర్మంటోంది. స్టాక్స్ పేకమెడలా కూలుతున్నాయి. భారీగా షేర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. లక్షల కోట్లు ఆవిరైపోతున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య క్రిప్టో కరెన్సీ, బంగారం విషయంలో కొత్త మలుపులు కనిపిస్తున్నాయి. గోల్డ్ రేట్లు తగ్గబోతున్నాయా? స్టాక్ మార్కెట్ క్రాష్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? వారం రోజులుగా గోల్డ్ ట్రెండ్లో కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. వరుసగా 3 రోజుల్లో 3000కు పైగా పసిడి ధరలు తగ్గాయి. ఈ తగ్గుదల ఇలానే కంటిన్యూ కాబోతుందా? మళ్లీ పాత రోజులు వస్తాయా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ట్రంప్ ఎఫెక్ట్ గోల్డ్ మీద భారీగానే పడుతోంది. దీంతో రాబోయే రోజుల్లో బంగారం రేట్లు భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ట్రంప్ తెరతీసిన వాణిజ్య యుద్ధం ప్రకంపనలు యావత్ ప్రపంచంలోని స్టాక్ మార్కెట్లను వణికిస్తున్నాయి. మార్కెట్లలో నష్టాలు కనిపిస్తున్న వేళ బంగారం ధరలు కూడా పతనమవుతున్నాయి. నిజానికి స్టాక్ మార్కెట్లో పతనమైనప్పుడల్లా బంగారం ధర పెరుగుతుంది. అయితే ఈ గ్లోబల్ సెల్ ఆఫ్ బారిన బంగారం కూడా అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు బంగారం కూడా అమ్మేసి తమ లాభాలను బుక్ చేసుకుంటున్నారు. స్టాక్ మార్కెట్లో ఉన్న నష్టాలను పూడ్చుకునేందుకు బంగారంలో పెట్టిన పెట్టుబడులను ప్రాఫిట్ బుకింగ్ రూపంలో విక్రయిస్తున్నారు. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇకటు ఇంటర్నేషనల్ కమోడిటీ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర తగ్గుతోంది. ఇది గోల్డ్ ధరలను తగ్గిస్తోంది. ఇకటు క్రిప్టో కరెన్సీలోనూ ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లు మాత్రమే కాదు, క్రిప్టో కరెన్సీలు కూడా ట్రంప్ దెబ్బకు వెలవెల్లాడుతున్నాయి.
పానిక్ సెల్లింగ్ కారణంగా క్రిప్టోలు అత్యంత భారీగా పతనమవుతున్నాయి. రికార్డు స్థాయిలో 24 గంటల్లో $745 మిలియన్ విలువైన క్రిప్టోలను అమ్మేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇది దాదాపు 6 వారాల్లో అత్యధికం. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ ఏప్రిల్ 7న సింగపూర్లో ప్రారంభమైన మార్కెట్లలో 7% క్షీణించి $77,000లకు పడిపోయింది. రెండో అతిపెద్ద క్రిప్టో అయిన ఎథేరియం 2023 అక్టోబరు తరువాత ఇంట్రాడే కనిష్ట స్థాయికి పడిపోయి $1,538లకు చేరింది. ప్రస్తుతం ప్రపంచ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ $2.5 ట్రిలియన్ ఉంది. అయితే అదిప్పుడు 6.59% తగ్గింది. 7వ తేదీ ఒక్కరోజే క్రిప్టో మార్కెటింగ్ ట్రేడింగ్ వాల్యూ 137.91% పెరిగి $101.84 బిలియన్ చేరింది. స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్ నుంచి ద్రవ్యోల్బణం, బంగారం ధరలు, క్రిప్టో కరెన్సీ పతనం వరకు అన్నింటికీ ఒకే కారణం కనిపిస్తోంది. అదే ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ యుద్ధం. అమెరికాను అన్ని దేశాలు వాడుకుంటున్నాయని, అందుకే దేశానికి ఆర్థిక నష్టమంటూ సుంకాల యుద్ధం మొదలుపెట్టిన ట్రంప్ మిగతా దేశాల నుంచి ప్రయోజనాలు పొందే వరకు దీన్ని ఇలానే కంటిన్యూ చేసే అవకాశముంది. ఆ క్షణం కోసం ఇప్పుడు ప్రపంచమంతా ఎదురు చూస్తోంది, అమెరికాతో సహా.